जय गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की अरे बच्चे जय गणेश महाराज की जय गणेश महाराज की స్టార్ట్ నుంచి చెప్పండి. కృష్ణా జిల్లా అనే గ్రామం అనే కదా మా ఊరు, అది మా సొంత ఊరు. ఇక్కడ ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు ఎంతో ఘనంగా ఉత్సాహంగా చేస్తూ ఉంటాము. అలాగే మా యొక్క యూత్ అంటే పిల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తూ ఉంటాం. అలాగే మేము అన్న సమారాధనకై మా యొక్క ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరం కలిసి, దాంతోపాటు మా ఊరిలో అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి ఒక సహకారంతో మేమందరము అన్న సమారాధన ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క అన్న సమారాధన ఓన్లీ ఒక 2 or 3 డేస్లోనే మా యొక్క అమౌంట్ పోగొస్తుంది. ఎందుకంటే ఆ స్వామి దయ వల్ల మేము అనుకుంటాం ఒక 2 days 3 days అనుకుంటాం, అది కంప్లీట్గా ఆ స్వామి దయ వల్ల ఏ నిర్విఘ్నం లేకుండా చక్కగా మాకు పోగొడతాం. అందరూ సహకరిస్తారు, ప్రతి వాళ్ళు హైదరాబాదు అలాగే బయట ఊర్లో వాళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించి వాళ్ళ యొక్క సహాయం మాకు ఇప్పుడు అందిస్తున్నారు. అలాగే మా ఊర్లో అందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా మేము చేయడానికి అందరూ సహకారం మాకు ఉంటున్నారు. ధన్యవాదాలు. మండలం నందిగామ పంచాయతీ దావతిపల్లి గ్రామం నుండి ప్రతి సంవత్సరం వినాయకుడి ప్రతిష్ట జరుగుతుంది. అలాగే అన్నదానం సందర్భంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది కావున అందరికీ తెలియపరిచి గ్రామ పెద్దలు మరియు ఎంప్లాయీస్ మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరి సహాయంతో ఈ అన్నదానం యోగ్యంగా పూర్తి జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే మరియు గ్రామాభివృద్ధిపైకి వాళ్ళు ముందు నుండి నడిపిస్తారు కావున వాళ్ళకి ప్రత్యేక జరుగుతున్నాను. అలాగే గ్రామస్తులకు అడిగంటే ముందుకు వచ్చి నిధులు సమకూర్చడం కూడా బాగా జరిగినది. దీనికి ప్రత్యేక అభినందనలు జరుపుతున్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిగా కోరుతున్నాం. చాలా వరకు పెడన మండలం నందిగామ పంచాయతీ దావతిపల్లి గ్రామం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించింది ముఖ్యం బాబూజీ గారు, వీరబాబు గారు, ముక్కు వీరబాబు గారు, ముక్కు అమరీశ్వరరావు గారు, తదితరులు మన దావతిపాలెంలో చిన్న పిల్లలు పెద్దలు ప్రతి కుటుంబం వాళ్ళు దీనిలో తలా భాగం పాత్ర పోషించి దీనిలో వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఎంతలా జయప్రదం ప్రధాన కారణం మా దావతిపాలెం గ్రామంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాము. అదేవిధంగా ఈ ఈరోజు మీడియా వారికి కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ప్రత్యేకంగా దావతిపాలెం వచ్చి మా దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నా చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామం చాలా విద్యాపరంగా కానీ ఎంప్లాయీస్ పరంగా కానీ చాలా డెవలప్మెంట్ అయినది. 250 మంది వాయిస్ పెంచు మా ఊర్లో ఒక 300 ఇళ్ళున్నా సరే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఈ వినాయకుడి దయ వల్ల బాగా అభివృద్ధి చెంది చాలామంది గవర్నమెంట్ జాబ్స్ చాలా సంపాదించారు. అలాగే ప్రతి ఒక్కరూ
ఈ ఊరును అంటే మాకు ఇది దేవుడు చాలా కృపతో మా పిల్లలు కూడా బయట దేశాలకు వెళ్ళి చాలా పట్టుదలతో చదువుకుని ఈ గ్రామానికి మంచి పేరు తెస్తున్నారు. అట్లాగే ఈ గ్రామంలో ఏదైనా సరే ఒక మాట మీద ఉంటారు, ఎటువంటి గొడవలు ఉండవు, అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఈ దేవుడి దయ వల్ల రాజకీయంగా కూడా మా ఊరు చాలా అభివృద్ధి చెందింది. ఫస్ట్లోనే మాకు ఇక్కడి నుంచి మంత్రులు వెళ్ళారు, అనేక మంది ఇంజనీర్లు వెళ్ళారు, డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ అయితే పక్కా సాధించారు ఈ గణపతి దేవుడి వల్ల. అంటే చాలా భక్తితో శ్రద్ధతో చాలా డిసిప్లైన్గా ఉంటారు. ఎటువంటి గొడవలకు కానీ ఎటువంటి ఎల్లరు చాలా డిసిప్లైన్గా ఉంటారు. అట్లాగే ఇప్పుడు వచ్చే జనరేషను ఇంకా అభివృద్ధి చెందాలని దేవుడి దయ వల్ల మంచిగా అభివృద్ధి చెందాలని మా కమిటీ ద్వారా మా యూత్ వల్ల యూత్కి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి జాబులు చేసి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో చాలా విధంగా మంచిగా ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇంకా అభివృద్ధి చేసి ఊరిని ఒక మంచి గుర్తింపు చేస్తారని నేను అందరి తరఫున దేవుడిని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.